కాలనీల అభివృద్ధికి స్థానిక అసోసియేషన్లు కృషి చేయాలని స్టేట్ రెసిడెంట్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వైడి రామారావు పిలుపునిచ్చారు. కాకినాడ సిద్ధార్థ నగర్ లో గల గ్రంథి కళ్యాణ మండపంలో సిద్ధార్థ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అసోసియేషన్ నాయకులు బసవ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్ధార్థ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా వైడి రామారావు, అధ్యక్షులుగా తోట సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా టి శ్రీనివాసరాజా, కోశాధికారిగా బి త్రిమూర్తులు, ఉపాధ్యక్షులుగా టి రంగారావు, వైజీకే మూర్తి, బిఎల్జీబీ ప్రసాద్, ఎస్ గోపాల్, జాయింట్ సెక్రటరీలుగా వెంకట రవిరెడ్డి, ప్రతీక కార్యదర్శులుగా గిరీష్ సాతి, సంఘం నాయకులు బసవ ప్రభాకరరావు, ఎంఎస్ రంగారావు, ఆలపాటి శ్రీనివాస్, ఎం రమణమూర్తి, వెంకట్రావు, సీనియర్ సభ్యులు మేకా సుబ్బారావు, కొండలరావు, తిరుపతిరావు, మదన్ గోపాల్, పరమహంస, సిద్ధార్థ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు. సిద్ధార్థ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం గ్రంథి కళ్యాణ మండపంలో జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సిద్ధార్థనగర్ వాసులందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. 2 దశాబ్దాలుగా సిద్ధార్థనగరు కాలనీ అందరి సహకారంతో బాగా అభివృద్ధి చెందినటువంటి కాలనీగా ఈవేళ రూపాంతరం చెందింది. దీనిని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి, ఇంకా మంచి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం కృషి చేస్తుందని ఆశిస్తూ ఇదే విధమైన కుటుంబ వాతావరణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సుబ్బారావు గారు కూడా మాతో ఉండాలని, ఇందులో ఎన్నో మీరు నారాయణమూర్తి గారి గురించి చెప్పారు, కృష్ణమూర్తి గారి గురించి చెప్పారు. మీరందరూ పెద్దలందరూ ఇక్కడ వేసిన బాటే ఈ రోజున మేము వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రోజున సిద్ధార్థ నగర్లో ఉన్న చెట్లు కానీ, సిద్ధార్థ నగర్లో ఉన్న అట్మాస్ఫియర్ కానీ కాకినాడలో ఏ కాలనీలో లేదు. నేను ఇంచుమించు కాకినాడలో 3-4 చోట్ల ఉండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను. దానికి నేనే సాక్షి. అయితే దాన్ని ఏ విధంగానూ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పదవులు నడిపించడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. అంతేకాదు, లాస్ట్ ఇయర్లో మేము ఒక వారం రోజులు తిరగడం జరిగింది కలెక్షన్స్కి. కానీ రాబోయే రోజుల్లో దాన్ని అసంపూర్తిగానే మిగిలిపోయింది, సరిగ్గా పూర్తవలా. రాబోయే రోజుల్లో సుబ్బారావు గారు అడిగిన విధంగా ఎంతమంది రెసిడెంట్స్ ఇంకా ఉన్నారు, అలాగే ఎంతమంది ఇంకా పెండింగ్ ఉన్నారు, ఒక నివేదిక తయారు చేసి ఒకసారి రామారావు గారితో మాట్లాడి దాని ప్రకారం ముందుకు వెళ్ళి మన యొక్క స్ట్రెంత్ను కూడా స్ట్రెంతన్ చేసుకుందాం. రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మన సిద్ధార్థ నగర్ని కాకినాడకే కాదు మన జిల్లాకే ఒక ఆదర్శంగా చేద్దామని మేము